ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇవాళ ఇళ్ల పట్టాలు పంచబోతుంది. ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగబోతుంది. దీనికి సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో వారం రోజులుగా సర్వే నిర్వహించారు. మొత్తం 766 మంది బాధితులు ఉండగా వీరిలో 412 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 311 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులను పిలిచి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. ఇక వెలుగుమట్లలోని భూదాన్ భూముల నిర్వాసితులు కొందరు తమను లబ్ధిదారులుగా గుర్తించలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు రీసర్వే చేసి అర్హత ఉంటేనే తమను లబ్ధిదారులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొదటి నుంచి అక్కడే నివాసం ఉంటున్న తమల్ని అధికారులు లబ్ధిదారులుగా ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భూదాన భూ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పట్టాలు జీపీఎస్ ద్వారా లబ్ధిదారులను గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. 412 మందిలో 101 మందికి ఇక్కడ స్థలం గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు ఉండటంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా 311 మందికి మాత్రం ఇక్కడే ఇళ్ల స్థలాలతో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి దాంట్లో అన్యాయం జరిగిందని కూడా కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 716 మంది పైగా లబ్ధిదారులు ఉంటే కేవలం 400 మందికే పరిమితం చేశారు. మిగిలిన 300 నుంచి 400 మధ్య ఉన్నటువంటి పేదలను కూడా విస్మరించారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం సర్వే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చేశారు. అసలైన లబ్ధిదారులను గుర్తించలేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, జనరల్గా ఇప్పుడు సర్వే కొనసాగింది, లబ్ధిదారులను గుర్తించారు, మీరు ఆ లబ్ధిదారుల కోటాలో ఉన్నారా? మిమ్మల్ని గుర్తించి ఇప్పుడు పట్టాలు ఇచ్చారా? సార్ ఇవ్వలేదు సార్. మేము తిరుపతి వెళ్ళాం సార్. తిరుపతి వెళ్ళి వచ్చేసరికి మా ఇల్లంతా కూల్చివేశారు సార్. అసలు మాకు అక్కడ కూల్చివేస్తున్న సంగతి కూడా మాకు తెలియదు సార్. 700 ఇల్లులు ఉంటే కనీసం 310 ఇల్లులకే శాంక్షన్ చేశారు సార్. మిగతా వాళ్ళందరం మేమందరం ఎటు వెళ్ళాలి సార్? చెప్పండి సార్ మీరే. ఇక్కడ ఉన్న ప్రజలందరం, మాకు రాని వాళ్ళందరం, మా ఇల్లు లేని వాళ్ళందరం మేము కంపల్సరీ అక్కడ గుడిసె వేసుకొని ఖచ్చితంగా ఉంటాం సార్. మీరు కంపల్సరీ మాకు న్యాయం చేస్తారనే మేము ఇప్పటిదాకా రోడ్డు ఎక్కట్లేదు. మీకు ఏం సర్వే చేశారు, ఏం అడిగారు అధికారులు, మీరు ఏం చెప్పారు అధికారులకి? సార్ ఏమన్నా ఉందా లేదా అని అడిగారు సార్. ఊళ్ళోకి పోయినా సార్, పోతే ఏం లేదు సార్ అని ఆధార్ కార్డులు మా ఆయనది మా పిల్లలది అందరిది తీసుకున్నారు సార్. ఎంఆర్ఓ ఊళ్ళోకి వచ్చింది సార్. వచ్చి మేడం అన్ని రాసుకుంది సార్. నాతో పాటు సర్వే చేసిండ్రు సార్ ఒక 5-6 కుటుంబాలకి. వాళ్ళందరికీ పేర్లు వెళ్ళినాయి సార్. వాళ్ళు ఎమ్మటే ఉన్నా నేను, కానీ నా పేరు రాలేదు సార్. నేను 8 సంవత్సరాలు సార్ గుట్ట మీద ఉండి హోటల్లో పని చేసుకొని రోజు పోయి రోజు వస్తా సార్. నేను ఆడికి నీళ్లు లేనప్పుడు, నిప్పులు లేనప్పుడు అయినా మేము ఆడే ఉన్నాం సార్. ఇలా సర్వేలో కానీ ఎక్కడ కానీ నా పేరు కలెక్టర్ ఆఫీస్కి రాలేదు సార్. నేను కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయినా సార్. టోకెన్లు ఉన్నోళ్ళే రావాలంటున్నారు సార్, పేర్లు ఉన్నోళ్ళే రావాలంటున్నారు. మాకు ఫోన్ రాలేదు సార్. ఫోన్ వస్తుంది ఏమని నేను 6 దాకా చూసిన, ఆయన రాలేదు సార్. మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే వచ్చినాం సార్. మేము మాత్రం ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లున్న వాళ్ళకి వచ్చినాయి సార్. కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు సార్. మాకు మాత్రం న్యాయం చేయాలా? రేవంత్ అన్న మాత్రం మేము ఓటేసినాం కదా సార్. మా చోటు గొలగొట్టి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెట్టి 16 రోజులు మేము ఇసపడుతున్నాం. ఓ పూట తిని, ఓ పూట బండి, ఈ దోమలకు, ఈగలకు మేము కన్నా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు 8-9 ఏళ్ల నుంచి కూడా మా 750 ఇండ్లు కూలగొట్టిండు. 750 ఇండ్లు కూలగొట్టిన కాడికన్నా మాకు ఇవ్వాలి. మాకు లైన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి వచ్చింది, మా లైన్లో వాళ్ళకి మాకు రాలేదు. మరి మేము ఇక్కడ రాత్రి 9:30-10 దాకా పడిగాపులు కాచినాం. ఇంతవరకు మా ఫోన్ రాలేదు, మమ్మల్ని రమ్మలేదు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు సీనన్న కానీ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని దయ చూపి మాకు ఏదన్నా ఇవ్వాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఇంక్వైరీ చేసి ఇవ్వమంటున్నాం. కొత్త వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని బాధ పెట్టడం కాదుగా. మీరు ఇంక్వైరీ చేయండి. ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళకే ఇవ్వాలి.
అది కాకుండా కొత్త వాళ్ళు వచ్చి మేము కట్టినాం మేము వాళ్ళు కట్టినామని చెప్పిందే నమ్ముతారు. పంచనామా రాసినట్టుగా మరి ఆ లెక్కలైనా మాకు అందరికి న్యాయం చేయాలి కదా సార్. మరి బయట ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు ఇలా టోకెన్లు ఇచ్చేసి మేము ఫస్ట్ నుంచి ఉండి చిన్న పిల్లగాళ్ళని వేసుకొని అక్కడనే నివాసాలు ఉండి నీళ్ళున్నా లేకున్నా కరెంట్ ఉన్నా లేకున్నా మేము ఆడుండి ఇవాళ రోజున మీకు ఏది లేదని తీసేసి వచ్చి ఇక్కడ ఉన్నా కూడా మరి మాకే న్యాయం చేయాలి కానీ బయట వాళ్ళకి న్యాయం చేస్తే మరి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అన్యాయం అయిపోతే ఎట్లా సార్? మరి ఎవరిని అడగాలి సార్? మరి మేము మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పేదలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఇక్కడ సర్వే కొనసాగించినప్పటికీ కూడా పంచనామా కూడా చేశారు. అయినప్పటికీ తమతో పాటు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు పడ్డ టోకెన్లకు సంబంధించి కూడా ఇచ్చారు. కానీ మమ్మల్ని మాత్రం విస్మరించారని కూడా చెప్తున్నారు. అయినటువంటి సర్వే చేసి తిరిగి మమ్మల్ని కూడా లబ్ధిదారుల కోటాలో ఉంచి ప్లాట్లు మంజూరు చేయాలి, వారితో పాటు తమ కూడా ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలని స్థానికులంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రీసర్వే కొనసాగించి తమను ఆదుకోవాలని అటు మంత్రులను అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.